రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు డీజీపీ సివి ఆనంద్. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ వేదికగా కీలక విషయాలు వెల్లడించారు. జాతీయ రహదారిపై అక్రమంగా వాహనాలు పార్కింగ్ చేయడంతో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. అక్రమంగా వాహనాల పార్కింగ్ నివారించడానికి ప్రజలు సైతం పోలీసులకు సహకరించాలని కోరారు డీజీపీ. ఏ టైప్ ఆఫ్ న్యూసెన్స్ ప్రజలకు ఇబ్బంది కలిగించే విషయం ఏదైతే ఏదున్నా దాన్ని పోలీస్ వదలదు. ఇప్పటి నుండి ఆదిలాబాద్ పోలీస్ గట్టిగా వ్యవహరిస్తుంది, ఎఫెక్టివ్గా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది అనే మీరు చూస్తారు. అదే ఈ అరైవల్ లైవ్లో అదే ప్రాబ్లం, అదే మెయిన్ ఫోకస్ కూడా. అందుకే డ్రైవింగ్ లైసెన్సెస్ కూడా గ్రామ సభలో ఇవ్వడం జరిగింది. ఎవరికైతే లైసెన్స్ అర్హులో వారికి కూడా తెలియదు, లైసెన్స్ తీసుకోవాలని కూడా తెలియదు వాళ్ళకు. సో మేమే కనుక్కొని లైసెన్సులు ఇప్పడం జరుగుతుంది. మైనర్స్ డ్రైవింగ్ అనేది చాలా పెద్ద సమస్య మన దేశంలో. తల్లిదండ్రుల బాధ్యత అవుతుంది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పిల్లల కోసం 2 వీలర్స్ కొనియడము, 4 వీలర్స్ కొనియడము, వాళ్ళకి డ్రైవింగ్ ఏజ్ లేకపోయినా వారిని పర్మిట్ చేయడము. ఇంట్లో కూడా సమస్యలు ఉంటాయి, ప్రెషర్స్ ఉంటాయి, కానీ దాన్ని లొంగి ఈ విధంగా చేయడంతో ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. సో అది కూడా అందుకే సమాజం కూడా ఈ సమస్య పట్ల